హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రైస్ ఈవెంజలిన్. అందరూ బాగున్నారు కదండి? ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకి మనం ఎంతో ఆరోగ్యకరమైనది అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఎంతో యూజ్ అయ్యే ఫ్రూట్ ప్రోమోగ్రానైట్ అండి. మీ అందరికీ తెలుసు. సో ఈ ప్రోమోగ్రానైట్ అండ్ యాపిల్తో మిల్క్ షేక్ మనం హౌస్లోనే డిఫరెంట్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇంతకంటే ముందుగా నా వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, లెట్స్ గో వీడియోకి వెళ్ళిపోతాం. పోమోగ్రానైట్ అండ్ యాపిల్ మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో తెలుసుకుందాము. మొట్టమొదటిగా పోమోగ్రానైట్ సీడ్స్ అండి, నీట్గా తీసుకొని క్లీన్ చేసుకోండి. అండ్ అలానే యాపిల్ పీసెస్ అండి, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ అలానే థర్డ్ వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, అంటే మనకి టేస్ట్ కావాలి ప్లస్ గార్నిష్ కూడా బాగుంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ మనకి చాలా హెల్దీ కూడా. అలానే ఓరియో బిస్కెట్స్ తీసుకోండి, ఒక ప్యాకెట్ తీసుకోండి సరిపోతుంది. అలానే ఐస్ క్యూబ్స్ అండి, ఐస్ క్యూబ్స్ తీసుకోండి. ఐస్ క్రీమ్ కూడా తీసుకోండి. అండ్ అలానే మిల్క్. ఇవి ఈ 7 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ డే ఎలా ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి. ఓకే, మనం ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదా, ఈ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సీడ్స్ మనం తీసుకున్నాం కదా, యాపిల్ పీసెస్ అండ్ పోమోగ్రానైట్ సీడ్స్, ఈ 2 ఏంటంటే మిక్స్ చేసేసుకొని మిక్సీ జ్యూస్ బౌల్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకోండి. అలానే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ లోపల క్రీమ్ కూడా ఉంటుంది కదా, ఆ క్రీమ్ ప్లస్ బిస్కెట్స్ ఒక 2 or 3 బిస్కెట్స్ అనేవి ఈ సీడ్స్ యాపిల్ పీసెస్లో వేసేసుకోండి. అలానే ఐస్ క్రీమ్ తీసుకోండి. ఐస్ క్రీమ్ మన ఇష్టం, ఒక 4-5 టీ స్పూన్స్ అయినా వేసుకోండి, లేదా అంత ఎందుకు అంటే మిల్క్ షేక్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనం వేసుకోవాలి కాబట్టి జస్ట్ ఒక 3 or 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలానే మిల్క్ అండి, మిల్క్ ఒక ప్యాకెట్ మిల్క్ సరిపోతుంది. అదేవిధంగా ఐస్ క్యూబ్స్ ఒక 5 or 6 ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి. అంటే మనం మిల్క్ షేక్ చేసుకున్న తర్వాత ఎలానో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇంకా హెవీ కూల్ అవుతుంది కదా, సో ఒక 5 or 6 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే షుగర్ వేసుకుందామండి, ఒక 3 టీ స్పూన్స్ షుగర్ వేసుకుందాము, అంటే కొంచెం టేస్ట్ కోసము, స్వీట్గా ఉండడం కోసం. అలానే మనకి ఇంకా టేస్ట్ కావాలి కాబట్టి బూస్ట్ కూడా యాడ్ చేసుకుందాం, ఒక 2 స్పూన్స్ బూస్ట్ యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ మొత్తం చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము, మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇంకా తీసేసుకుందాము. ఇంకా రెడీ అయిపోయిందండి మనకి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేయాలి. ఎలా గార్నిష్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ మొత్తం కూడా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ జ్యూస్ని, ఈ మిల్క్ షేక్ని మనం ఏంటంటే బౌల్ తీసుకోవాలండి. బౌల్లో పోసేసుకోండి. ఐస్ క్రీమ్ మొట్టమొదటిగా బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్ అన్నాను కదా, ఓరియో బిస్కెట్స్ని పొడి చేసేసుకోండి, పౌడర్ లాగా చేసుకొని మొత్తము గార్నిష్ చేసేసుకోండి, పైన చల్లేసుకోండి మిల్క్ షేక్ పైన. అలానే ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం చల్లేసేసేయండి పైన. మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, మనం తినేటప్పుడు అది మిక్స్ అయిపోతుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఓకే, మనకి ఇప్పుడు పోమోగ్రానైట్ అండ్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను టేస్ట్ చేశాను, ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుంది అన్నారు. కాబట్టి అందరూ చేసుకొని ఇంట్లో